ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే బీఆర్ఎస్తో పొత్తు అని అంటున్నారో దాన్ని ఇక్కడ వరంగల్ జిల్లాలోని కార్యకర్తలే కాకుండా అలానే వీసారాధన్ ఆయన మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ ఇక్కడ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎందుకు ఈరోజు ఇక్కడ ఇంతగానం ధర్నా చేస్తున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నడిచినటువంటి వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎందుకు ఆయన ఖండిస్తున్నారు? ఈరోజు వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ నుండి వెళ్ళి ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంలో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న తెలుగు వెలుగు రఘుతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలనేటువంటి ఒక మాటలు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసి విశారదన్ మహారాజ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తూ అతన్ని దుర్భాషలాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకనంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక బహుజన ముసుగులో స్వార్థ రాజకీయాల కోసం, తన వ్యక్తిగత స్వలాభం కోసం, తనకు తాను కాపాడు కోసం, తన రాజకీయ అస్తిత్వం కోసం బహుజనులు అనే ఒక దొంగ ముసుగులో, బహుజన రాజ్యాధికారం అనే ఒక దొంగ ముసుగులో నయవంచకుడు, ద్రోహి, దళిత ద్రోహి, బహుజనుల ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కేసీఆర్ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఈరోజు నీచపు రాజకీయాలు చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణలో ఉన్న బహుజనులకు నేను నాయకునని ప్రచారం అవుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మేము వ్యతిరేకిస్తున్నాం, బహిష్కరిస్తున్నాం. ఎందుకు అనంటే నీ ఆలోచనలోనే నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు ఐపీఎస్లో ఆఫీసర్గా, నువ్వు ఐజీగా ఉన్నప్పుడు నీ తమ్ముడైనటువంటి ప్రసన్న కుమార్కు టీడీపీ నుంచి వెళ్ళి నువ్వు ఒక స్వార్థ రాజకీయాల కోసం, నీ కుటుంబ స్వలాభం కోసం నీ తమ్ముడు ప్రసన్న కుమార్కు అలంపూర్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ నీ తమ్ముడికి ఇప్పించినావు. అలాగే వికారాబాద్ నుంచి వెళ్ళి కూడా నీ చెల్లెకు టికెట్ ఇప్పించినావు. అలాగే నువ్వు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ప్రభుత్వంలో ఎవరైతే ప్రజల్ని అణిచివేస్తున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలకు నువ్వు కొమ్ము కాస్తూ ఆ ప్రభుత్వాలను కాపాడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరినీ అణిచివేస్తూ నీ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు తెలంగాణలో రాజకీయాలకు వచ్చి ఈరోజు వేల కోట్ల ఆస్తులు సంపాదించావు. నేను ప్రతిసారి వీఆర్ఎస్ తీసుకున్నా అని చెప్తున్నా కదా. నువ్వు 35 ఏళ్ళు 40 ఏళ్ళు నీ పదవులను నువ్వు త్యాగం, విలాసవంతమైన విలాసమైన బంగ్లాల్లో, కార్లలో తిరిగి లక్షల కోట్ల రూపాయలను వెనకేసుకొని నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ రాజకీయంగా, ఆర్థికంగా బలపరుచుకొని ఈరోజు నేను వీఆర్ఎస్ తీసుకున్నాను, 7 సంవత్సరాల వీఆర్ఎస్ తీసుకొని ముందుకు వచ్చి చెప్తున్నావు కదా. ఆ విలాసవంతమైన బతుకును బతకలేదా? ఆ జీవితం జీవించలేదా? ఈరోజు పేద ప్రజల కోసం వచ్చిన అంటున్నావు కదా. నీ మీద దాడి జరిగితేనే, ఏదైతే అక్కడ ధూళికట్టలో నీ మీద దాడి జరిగిందో ఆ దాడి నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసమే రాజకీయాలకు వచ్చి ఈ రాజకీయాలను నీ స్వార్థం కోసం వాడుకుంటూ నువ్వు ఈరోజు బహుజనులందరినీ ఆగం చేస్తూ ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాన్యవర్ కాన్షీరామ్ ఒక ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఒక జర్మనీ, జపాన్ కలిపితే అంత పెద్ద రాష్ట్ర జనాభా కలిగిన ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాన్యవర్ కాన్షీరామ్ బడుగు బలహీన వర్గాలకు 6500 కులాలకు రాజ్యాధికారాన్ని అందించిన గొప్ప వ్యక్తి మాన్యవర్ కాన్షీరామ్ ఏం చెప్పిండంటే, నేను నా ప్రజలంతా ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. నా ప్రజలందరూ వీళ్ళందరినీ అధికారంలోకి తీసుకోకపోవడమే నా అంతిమ లక్ష్యం అని చెప్పి కాన్షీరామ్ తన పోరాటాన్ని సాంస్కృతిక ఉద్యమ రూపంలో పోరాటం ద్వారా ప్రజలందరినీ మమేకం చేసి నా దగ్గర జబ్బు పడడానికి కూడా సమయం లేదు, ప్రతి సమయాన్ని కూడా నేను నా కార్యకర్తలను తయారు చేసుకుని ఒక మిషనరీ ఉద్యమం ద్వారా మహనీయులు అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే, సౌమహారాజ్ లాంటి మహనీయుల ఆలోచనతో రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని తీసుకొస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చిన తర్వాత ఒక కాన్షీరామ్ అనే పేరెత్తకుండా ఆర్ఎస్పీ అంటే బీఎస్పీ అంటే ఆర్ఎంట్ అని ఒక సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. నీకు ఆత్మగౌరవం ఉంటే, నీకు సిగ్గు సరం, నీకు నీతి ఆత్మగౌరవం ఉంటే ఈరోజు కాన్షీరామ్ పేరు ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో? ఎందుకు వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళు నేర్పినటువంటి ఆత్మగౌరవ ఉద్యమాలను ఎందుకు మాట్లాడట్లేదు? ఆర్ఎస్పీ అంటే బీఎస్పీ, అందులో అంబేద్కర్ లేడు, ఫూలే లేడు, సాహు మహారాజ్ లేడు, ఛత్రపతి శివాజీ లేడు, మహనీయుల ఆత్మగౌరవ స్ఫూర్తి లేదు. ఏ స్ఫూర్తి లేకుండా నిన్ను నువ్వు వ్యక్తిగతంగా ఇమిటేట్ చేసుకొని నువ్వు ఈరోజు రాజకీయాల్లో ఊరేగుతున్నావు. సిర్పూర్ కాగజ్ నగర్లో మాన్యవర్ కాన్షీరామ్ ఓడుదో నోడుదో అనేటువంటి ప్రిన్సిపల్ని తీసుకొచ్చి రాజ్యాన్ని తీసుకొస్తే నువ్వు సిర్పూర్ నియోజకవర్గంలో నువ్వు ఓటుకు 500 ఇచ్చి ఎన్నికల ప్రచారానికి 1000 రూపాయలు ఇచ్చి
వచ్చి ఆడ 200 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టినవు అంటే మహనీయుల యొక్క రాజకీయాలను నువ్వు కాంశీరామ్ అందించిన రాజకీయ సిద్ధాంతాన్ని నువ్వు బొందబెట్టడానికి కేసీఆర్ వదిన బాణమే నువ్వు కాబట్టి మళ్ళీ కేసీఆర్ ఉచ్చులో పడి కేసీఆర్ కాళ్ళ దగ్గర పోయి బానిసావు నువ్వు. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవంగా భావించిన నువ్వు మా బహుజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఒక బానిస ఒక చెంచావు నువ్వు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులను ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఈరోజు తెలంగాణ బహుజన ద్రోహి దళిత ద్రోహి అయినటువంటి కేసీఆర్ పాదాల దగ్గర నువ్వు పోయి ఒక బానిసగా ఒక జీతగానిగా ఉంటూ ఈరోజు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు. నువ్వు ఏదైతే నాగర్ కర్నూలులో పోటీ చేస్తున్నావో నువ్వు నాగర్ కర్నూలులో పోటీ చేస్తే ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టడానికే వరంగల్ జిల్లా నుంచి 500 మందిని తీసుకొని వస్తాను. ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నిన్ను ఓడగొట్టడమే మా లక్ష్యం. నిన్ను బహుజన రాజకీయాల్లో ఉండకుండా చేస్తాం, నిన్ను ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. అంటే నిన్న మొన్నటి దాకా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయన పార్టీలో కార్యకర్తలుగా ఉండి ఇన్ని రోజులు ఉన్న వాళ్ళు ఈ రోజు ఇంత సడన్గా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మరి? ఎందుకంటే మేము ధర్మ సమాజ్ పార్టీ మేడం మా నాయకుడు విశారదన్ గారు మహనీయులు అందించిన కాంశీరామ్ నేర్పినటువంటి మహనీయులు రవిదాస్ గారు చెప్పినటువంటి సాంస్కృతిక ఉద్యమం ద్వారా ఒక మనిషిని మానసిక పరివర్తన ద్వారా తయారు చేసుకొని రాజకీయాలు చేయాలనేటువంటి ఒక కల్చరల్ ఉద్యమం ద్వారా రాజకీయాలు చేయాలని చెప్పి ఒక ప్రిన్సిపల్ ద్వారా మా నాయకుడు 13 ఏళ్ళు 14 ఏళ్ళ నుంచి వెళ్ళి అమ్ముడు పోకుండా ఆత్మగౌరవం అనే విలువలు నేర్పేది మా నాయకుడు అయితే ఆ నాయకుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ల సీట్ల పేరు మీద 5వ తరగతి సీటు 6వ తరగతి సీటుకు 50,000 60,000 ఉద్యోగాల పేరు మీద 2 లక్షల రూపాయలు తీసుకొని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టుకొని వాళ్ళు విలాసవంతమైన ఉద్యమాలు చేస్తే మా కార్యకర్తలు మా నాయకుడు బోధించిన ఆత్మగౌరవ విలువలతోనే పస్తులుండి ఉపవాసం ఉండి మహనీయుల ధర్మాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి ఆ ధర్మం ద్వారా రాజ్యాన్ని తీసుకురావాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. మేము అమ్ముడు పోయే వ్యక్తులం కాదు. నువ్వు నేర్పేదేమో అవినీతి రాజకీయాలు అవినీతి పాఠాలు. నీ విద్యార్థులు 1,000 కోట్ల ఆస్తులు కాంట్రాక్టర్ల రూపంలో హాస్టల్ సీట్ల విషయంలో రకరకాల అంశాల రూపంలో నీ వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. నువ్వు ఏదైతే నీ నాయకులు నీ ప్రజలు నీ కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఆరోగ్యంగా సంపాదించుకుంటే మా నాయకుడు నీతి నిజాయితీ విలువలు మహనీయుల ఆలోచన స్ఫూర్తి మాకు పరిచయం చేసి మహనీయుల ధర్మాన్ని మాకు తెలుపుతుంటే నువ్వు మాత్రం నీ ఫోటోను పెట్టుకొని మాత్రమే నీ పోలీసు ఫోటో పెట్టుకొని మాత్రమే ఓట్లు అడుగుతూ నీ ఫోటోనే చూపిస్తున్నావు తప్ప కాంశీరామ్ నీ ఇన్నేళ్ల ఉపన్యాసంలో ఎక్కడ కూడా 10 నిమిషాలు కూడా మాన్యవర్ కాంశీరామ్ యొక్క పోరాటాన్ని బోధించలేని ఒక అజ్ఞానివి, ఒక నీతి లేని వ్యక్తివి, ఒక ఆత్మగౌరవం లేని వ్యక్తివి, ఒక నిజాయితీ లేని నీవు బహుజన రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేని ఒక అజ్ఞానివి నువ్వు. కాబట్టి ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మా నాయకుడిని మాట్లాడిన మాటలు నువ్వు వెనక్కి తీసుకోకపోతే 48 గంటలలో నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే 10,000 మంది కార్యకర్తలు వచ్చి నిన్ను నాగర్ కర్నూలులో చిత్తుగా ఓడించి బహుజన రాజకీయాలు లేకుండా చేస్తామని మేము వరంగల్ జిల్లా కమిటీ నుంచి హెచ్చరిస్తున్న ఖబర్దార్ ప్రవీణ్ కుమార్. ఇకనైనా నీ తీరు మార్చుకోకపోతే అడుగడుగున నిన్ను అడ్డుకొని నిన్ను ఖచ్చితంగా బహుజన రాజకీయాలు నువ్వు దొంగవు దోషివి ఆత్మగౌరవాన్ని తాకట్టిన ఒక చెంచవని నిన్ను నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిస్తున్నాం. చెప్పండి, మీరంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు కలవడం అనేది మీరు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారా? వాళ్ళదేమో బహుజన సమాజ్ పార్టీ అండి, వాళ్ళది బీఎస్పీ మాయావతి దగ్గర ఈయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అందులో పార్టీలో జాయిన్ అయ్యాడు. మాది ధర్మ సమాజ్ పార్టీ. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు గత 15 సంవత్సరాల నుంచి దళిత బహుజన ఉద్యమాన్ని అంబేద్కర్ పూలే సాహు మహారాజ్ బుద్ధుడి జ్ఞానాన్ని కాంశీరామ్ గారి జ్ఞానాన్ని పంచుకుంటూ వాడవాడలో గ్రౌండ్ వర్క్ నిర్మాణాత్మకంగా చేసుకుంటూ వచ్చి గత సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున మన ధర్మ సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ గత ఎన్నికల్లో పోటీ చేయడం కూడా జరిగింది. 119 నియోజకవర్గాల్లో పోటీ కూడా చేయడం జరిగింది. నేను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా మాట్లాడుతున్నా. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దళిత బహుజన ద్రోహి. అసలు ఆయనకు ఉద్యమం అంటే ఏంటో తెలీదు. అటు పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు 2,000 మంది అమాయకులను పుట్టన పెట్టుకొని చంపి వచ్చిన వ్యక్తి రాజకీయాలు చేస్తున్నాడు అన్నప్పుడే మనం దళిత బహుజనులు అర్థం చేసుకోవాలి. అప్పుడేమో ఎన్కౌంటర్ల మీద ఎన్కౌంటర్లు చేయించి ఉద్యమాలు చేసే వాళ్ళను ఎన్కౌంటర్లు చేయించినావు. ఇప్పుడేమో వచ్చి నేను ఉద్యమం చేస్తా అని చెప్పి స్వేరో అని చెప్పి అది ఇది అని చిన్న సామాజిక సేవ చేసి ఇప్పుడు లేనితోటి ఒక అగ్రదొర వెలమదొర అయినటువంటి కేసీఆర్ దగ్గర ఉద్యమాన్ని తాకట్టు పెట్టి అందులో గెలవడం అనేది దళితుడు చేసే పనేనా?
బహుజనులకు ఎటువంటి సమాజంలో న్యాయం జరుగుతుందా? ఈ విషయాలు అర్థమైతలేదు. అసలు జ్ఞాని అవుతాడా, అతను ఐపీఎస్ అవుతాడా, ఎట్లా ఐపీఎస్ అవుతాడు? అతను పూర్తిగా రాజకీయాలకే పనికిరాని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని దళిత శక్తి ప్రోగ్రామ్ను డిఎస్పీ కార్యక్రమాన్ని నడిపిన వ్యక్తిని దూషించడం అనేది ఇప్పటికీ కూడా వెంటనే అతను తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే మాత్రం మా ఉద్యమం ఇలానే ఉంటుంది. అతను పూర్తిగా రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. అటు దళిత దండోరాను తాకట్టు పెట్టి అగ్రవర్ణాలకు తాకట్టు పెట్టిండు, నరేంద్ర మోడీ గారి కాళ్ళ కింద పెట్టిండు మందకృష్ణ మాదిగ గారు ఎలానో ఇతను కూడా ఆ లెక్కనే. ఈ ఇద్దరు రాజకీయాలకు పనికిరారు. వాళ్లకు ఒకవేళ రేపు ఎన్నికలలో వెళ్ళినట్టు ఏది ఉంటాయి 4-5 వేల ఓట్లు కూడా పడాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. కదా ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే బీఆర్ఎస్తో పొత్తు కలిపి నాగర్ కర్నూలులో పోటీ చేయబోతున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ, అలానే అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా అక్కడ నాగర్ కర్నూలుతో ఇక్కడ మేము వెళ్ళి ఇక్కడ అందరం కూడా ఓడించడం జరుగుతుందంటూ చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తి స్థాయిలో వీళ్ళైతే వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.